హలో ఫ్రెండ్స్, మోస్ట్ అండర్ రేటెడ్ ఫ్యాంటసీ మూవీస్ పార్ట్ 2. ఇందులో వచ్చేసి 6th ఆల్రెడీ మనకి 1 to 5 మూవీస్ అనేది నేను ఆల్రెడీ చెప్పేసాను లిస్ట్లో. అది ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చూసేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 6th వచ్చేసి కన్నయ్య కిట్టయ్య. ఈ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు చేశారనమాట. ఇందులో డబల్ రోల్ రాజేంద్ర ప్రసాద్ గారిది. అంటే లైక్ ఒక రైతు లాగా ఒకటి, ఇంకోటేమో కృష్ణుడి లాగా ఇంకో క్యారెక్టర్. సో చాలా బాగుంటుంది సినిమా, ఒకసారి చూసేయండి. బట్ కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అయింది మూవీ. నెక్స్ట్ వచ్చేసి మెకానిక్ మావయ్య. ఇది రాజశేఖర్ గారు, రంభ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ముగ్గురు స్టార్స్ ఉన్నారు సినిమాలో. ఇది కూడా చాలా బాగుంటుంది సినిమా, ఫ్యాంటసీ మూవీ, చూసేయండి. అండ్ మనకి ఇంకో మూవీ వచ్చేసి అంజీ. అంజీ వచ్చేసి కోటి రామకృష్ణ గారు డైరెక్ట్ చేశారు. చిరంజీవి గారు అండ్ మహేష్ బాబు గారి వైఫ్ నమ్రత గారు హీరోయిన్ కింద చేశారనమాట. సో ఈ మూవీ వచ్చేసి అప్పట్లో చాలా హై బడ్జెట్ మూవీ అండ్ ఫ్యాంటసీ మూవీ. జనాలకు కూడా ఎవరికి ఎక్కలేదు ఆ టైంలో, కానీ ఈ టైంలో వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఆ సినిమాలో అసలు ఒక్కొక్క సీన్ అసలు చాలా బాగుంటది అనమాట. అండ్ ఆ సినిమాలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిన తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి బ్రహ్మలోకం టు యమలోకం వియా భూలోకం. ఈ మూవీ మన బిగ్ బాస్ శివాజీ గారు అండ్ సోనియా దీప్తి గారు. ఈ సినిమాలో ఏంటంటే కొంచెం మనకి యముడు, చిత్రగుప్తుడు ఎక్సెట్రా చాలా ఫ్యాంటసీ ఉంటది మూవీ, చాలా బాగుంటది. అండ్ చెక్ ఇట్, చాలా బాగుంటది అనమాట. నెక్స్ట్ 10th ప్లేస్ లో వచ్చేసి డమరుకం. డమరుకం వచ్చేసి నాగార్జున గారు అండ్ అనుష్క గారు తెరకెక్కించిన సినిమా, అదే వాళ్ళిద్దరూ తెరకెక్కించిన మూవీ అన్నమాట. సో ఈ మూవీ వచ్చేసరికి చాలా బాగుంటది. లైక్ రాక్షసుడు, శివుడు, ఇదంతా చాలా బాగుంటది అనమాట. కానీ అప్పట్లో కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అయింది. అండ్ ఈ మూవీస్ అన్ని చెక్ ఇట్ అవుట్ అండ్ మాక్సిమం యూట్యూబ్ లోనే దొరుకుతాయి. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.